జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ నేతలకి ఎటువంటి పనులు జరగట్లేదు అని బాహాటంగానే విమర్శలు గుప్పించారు. అంతటితో సరిపెట్టకుండా జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు సైతం విలువ లేకుండా పోయింది అనే విమర్శలు కూడా చేశారు. వీటన్నింటికి మించి అసలు కూటమి ప్రభుత్వంలో పనులే కావటం లేదు అనే వాదన కూడా ఆయన తీసుకొచ్చారు. ఇలాంటి అనేక వివాదాస్పద సంచలన వ్యాఖ్యలు చేసిన బొలిశెట్టి హఠాత్తుగా 3 ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటూ వ్యాఖ్యానించారు. 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తారు, అయినప్పటికీ మీరు చేసేదేముంది అన్నట్టు ప్రశ్నించారు. ఒక్కసారి బొలిశెట్టి మాటలు వినండి. వాళ్ళు 3 సంవత్సరాలు పోతే వస్తారు, ఏం పీకుతారు మీరు? 5 సంవత్సరాల ముందు వచ్చారు కదా, 5 సంవత్సరాలు పాలించారు కదా. పవన్ కళ్యాణ్ వైట్ ఏరియా పీకారు మీరు. చెప్తారా మీరు ఏం చేయలేరు? నేను చెప్తారా మళ్ళీ మీరు వచ్చినా పీకేది ఏం లేదు. ఇది బొలిశెట్టి కామెంట్స్. 3 ఏళ్ల తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ సాధించేది ఏమీ ఉండదు, పవన్ కళ్యాణ్ని ఏమీ చేయలేరు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మళ్ళీ ప్రజల మద్దతు దక్కించుకోబోతుంది అనే మాటను జనసేన పార్టీ ఎమ్మెల్యేనే వ్యక్తం చేసినటువంటి వైను చాలా ఆసక్తికరంగా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అనే మాటను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అందరూ ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీ వేదికకు కూడా మాట్లాడుతున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమవుతుందో అనే మాటను చాలామంది క్యాపిటలిస్టులు, ఇన్వెస్టర్స్ తమ ముందు ప్రస్తావిస్తున్నారు అంటూ వాళ్ళంతా చెప్పుకొస్తున్నారు. దానికి తోడుగా ఇప్పుడు బొలిశెట్టి అయితే ఇక వచ్చే అవకాశమే ఉంది అన్నట్టుగా నిర్ధారించినటువంటి వైనం చాలా విశేషంగా భావించాల్సి ఉంటుంది. రాజకీయంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు నిండుతోంది. 2 ఏళ్లకే ఆ ప్రభుత్వం విషయంలో చాలా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా 2 ఏళ్ల పాలనా కాలంలో ఎంత ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొన్న దాఖలాలు లేవు. దాదాపుగా 1999లో రెండోసారి గెలిచిన చంద్రబాబు ఏడాది తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యమం రాజుకుంది. అది బషీర్బాగ్లో కాల్పుల వరకు వెళ్ళింది. ఆ కాలంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్రమైనటువంటి వ్యతిరేకతను చవి చూడాల్సి వచ్చింది. దానికి తోడుగా అప్పట్లో ఆర్టీసీ సమ్మె, ఇతర అనేక రకాల పోరాటాలు, ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. వాటి తాలూకా ప్రభావం చంద్రబాబు ప్రభుత్వం చవి చూడాల్సి వచ్చింది. అంటే 25 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు మధ్యలో వైఎస్ఆర్ తొలి గవర్నమెంట్లో 2 ఏళ్లకే చాలా పాజిటివ్గా కనిపించింది. తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా తొలి 2 ఏళ్ల పాలనలో అంతో ఇంతో అమరావతి, పోలవరం ఇలాంటి వాటి చుట్టూ సాగినటువంటి హడావిడి కారణంగా సానుకూలత వ్యక్తమయ్యింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో తొలి 2 ఏళ్ళు కరోనా, ఇతర కారణాలు, పథకాలు, అనేక రకాల కార్యక్రమాలతో చాలా పెద్ద స్థాయిలో సానుకూలత ఉండింది. కానీ ఇప్పుడు తొలిసారిగా 1999లో చంద్రబాబు ప్రభుత్వం తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వమే పెద్ద స్థాయిలో వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. దీన్ని అధిగమించడం ఈ ప్రభుత్వానికి సాధ్యమేనా అనే ప్రశ్న ఉంది. ఇప్పుడు బొలిశెట్టి లాంటి వాళ్ళ కామెంట్ చూస్తే ఇక అధిగమించడం కష్టమే, వచ్చే ఎన్నికల్లో ఓటమికి సిద్ధమైపోవడమే అనే దిశలో కూటమి నేతల ఆలోచన ఉందా అనేటువంటి సందేహం అయితే కలుగుతోంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆర్థికంగా వనరులు కానీ, ప్రభుత్వం దగ్గర ముందు చూపు కానీ, తగినంత చిత్తశుద్ధి కానీ లేనటువంటి కారణంగా ఇక కొత్తగా చేయగలిగేది ఏమీ ఉండదు అనే మాట అయితే ప్రబలంగా ఉంది. జనసేన ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు అలాంటి వాటికి కొనసాగింపుగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మళ్ళీ గట్టెక్కే అవకాశం లేదని నిర్ణయించుకున్న కారణంగానే ఎమ్మెల్యేలంతా చాలామంది బరి తెగించేశారా అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది. తాజాగా ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన వీకెండ్ కామెంట్లో కూడా ఎమ్మెల్యేలు ఎవరు చంద్రబాబు మాట వినడం లేదు, మంత్రులైతే వింటున్నట్టు నటిస్తున్నారే కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు అన్నట్టుగా వ్యాఖ్యానించారు. అంటే ఆంధ్రప్రదేశ్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆయా పార్టీల అధినేతల్ని ఖాతరు చేయకుండా ఈసారి వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి అనే దిశలో సాగిపోతున్నట్టుగా అనుకోవాల్సి వస్తుంది. ఈ తరుణంలో ఇప్పుడు నేరుగా బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా చూడాల్సి ఉంటుంది. రాజకీయంగా కూటమి నేతల్లో ఉన్న
అభిప్రాయానికి ఇది కొలబద్దగా కూడా చెప్పాల్సి ఉంటుంది. ఏమైనా ఇలాంటి పరిస్థితి 2 ఏళ్లకే ఒక ప్రభుత్వానికి రావడం మాత్రం చాలా విశేషంగా, విస్మయకరంగా మనం చూడాల్సి ఉంటుంది.